రోడ్వేకి స్వాగతం. ఇంతకుముందు 3-4 వీడియోల్లో మనం సైన్స్ పరంగా బాడీ అండ్ మైండ్ ఫంక్షనాలిటీ గురించి ఎలా జరుగుతుంది ఆ వ్యవస్థ ఎలా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది అనే దాని గురించి మోడల్ చూసాం. అలాగే స్పిరిచువల్ సైన్సెస్ పరంగా ఆధ్యాత్మిక వాళ్ళు చెప్పేదాని పరంగా ఎలా ఉంటుంది మోడల్ చూసాం. సో రెండు మోడల్స్ ని మీరు కంపేర్ చేసుకుంటే ఏది మీ యొక్క పర్సెప్షన్ కి, మీ యొక్క డౌట్స్ కి, మీ లోపల వచ్చే అంతర్మథనంలోంచి వచ్చే ప్రశ్నలకి సమాధానం చెప్పే అవకాశం ఉంది అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆ రెండు వీడియోలు ఒకటి రెండు మూడు సార్లు చూసి యూ ఫాలో ఇట్. అంతేగాని బ్లైండ్ గా బిలీవర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎజంప్షన్ మాట మోడల్ ఇప్పుడు ఇలా ఉంది రన్ అవుతుంది అంటే ఇలా ఇలా రన్ అవ్వాలి కదా, మరి ఇలా ఎందుకు చేయలేదు? ఫర్ మోడల్లో ఇలా ఇలా రన్ అయితే ఇది రన్ అవుతుందేమో. ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు అనుకో, రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని లోపాలు గుర్తుపడతారు. ఆ లోపాలు సవరించడానికి ఆర్గనైజేషన్ లో మోడిఫికేషన్ తీసుకొస్తారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్ రన్నింగ్ ఉంది, బట్ ఆ ఆర్గనైజేషన్ మనం ఇంకా హైరార్కీని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దాంట్లో అదొక మాట ఇదొక మాట అని తీసుకొని ఒకవైపు బయాస్ లేకుండా చూస్తే దీనికి కూడా వెయిటేజ్ ఇవ్వచ్చు, ఈ పరంగా ట్రై చేద్దాం, ఒక హంచ్ క్రియేట్ అవుతుంది. ఆ హంచ్లోంచి యూ విల్ డూ ద ప్రాక్టీస్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి పట్టుకుందాం. ఏంటంటే స్పిరిచువల్ మోడల్లో అందరికి వచ్చే ప్రధాన క్వశ్చన్ ఏంటంటే డివైన్ ఫ్రాగ్మెంట్. ఎందుకంటే అది ఆత్మ అనుకో, స్పిరిట్ అనుకో, సోల్ అనుకో అని చెప్పాను కదా. సో అసలు ఆత్మ ఉందంటారా మాస్టారు? అసలు ఎగ్జిస్టెన్స్ ఉందంటారా అది? సో దానికి రకరకాల లాజిక్స్ లో వచ్చు, బట్ ఇక్కడ నేను వాడుతుంది ఒక వెరైటీ అప్రోచ్. ఇలాంటి ఎస్యూమ్ చేసుకోండి వాయిడ్. సో వాట్ ఈస్ ద సెల్ఫ్ అని చెప్తున్నాము, మనం సెల్ఫ్ అని ఏది వాడుతున్నాము? సెల్ఫ్ అంటే నువ్వు అనేది. నేను ఐ అని సెపరేట్ చేస్తున్నాను కదా, నా బాడీ, నా మైండ్, నా ఎమోషన్స్, నా ఉద్వేగాలు, నా ఆలోచనలు, నేను అంటే అవే. ఆ నేనుని పాయింట్ అవుట్ చేస్తుంది ఏమిటి? హూ యామ్ ఐ. హూ యామ్ ఐ అని చెప్పి చాలా ఫేమస్ రచన అది, రమణ మహర్షిది. ఎప్పుడైనా వీలుంటే చదవండి, చాలా బాగుంటుంది. సో ఈ సెల్ఫ్ ఏదైతే పాయింట్అవుట్ చేస్తామో అది సెల్ఫ్ అంటే ఐ అన్నమాట. సింపుల్ లాజిక్ లో మాట్లాడుకుంటే ఈ ఐని ఓ రకంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే సపోజ్ నేను ఒక పుస్తకం కొనుక్కున్నా, నా బీరువాలో పెట్టుకున్నా. ఇంకో పుస్తకం కొనుక్కున్నా, నా బిఆర్లో పెట్టుకున్నా. 15 పుస్తకాలు కొనుక్కున్నా, నా బీరువాలో పెట్టుకున్నా. ఇవన్నీ ఏమవుతాయి? నా పుస్తకాలు అవుతాయి. నేను కావు కదా, నేను అవి కాదు కదా, నా పుస్తకాలు అవుతాయి. సో నువ్వు అక్యుములేట్ చేసుకుంటుంటావో, ఏదైతే నువ్వు పోగు చేసుకుంటుంటావో అది నువ్వెందుకు అవుతావు? నీ బాడీయే పోగుపడింది. చిన్నప్పుడు నువ్వు స్టార్టింగ్ ఒక సెల్ తో మొదలెట్టావు, జైగోట్ అనే ఒక సెల్ తో. ఆ సెల్ కణ విభజన జరిగి తల్లి గర్భంలో ఒక చిన్న పాపాయిగా తయారైంది. బయటకు వచ్చాక నువ్వు ఫుడ్ తిన్నావు, గ్రో అయ్యి. సో నీ ఫుడ్ తిన్నదే నీ లోపల శరీరంలో భాగాల కింద అవుతోంది, అంతే కదా. సో ఫర్ ఈ ఫుడ్ అంతా బయట నుండి నువ్వు అక్యూములేట్ చేసుకున్నావు. అక్యూములేట్ చేసి నీట్ అవుతుంది. నువ్వెందుకు అవుతావు? నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను, నా గుండె, నా కిడ్నీ మాట్లాడగలవు, అంతేగాని నేను కిడ్నీని, నేను మాట్లాడలేవు కదా. సో ఏది క్లెయిమ్ చేస్తోందో అది నేను అనమాట. అలాగే మైండ్ కూడా అంతే. మైండ్ కూడా ఏమిటి? మెమరీ. అన్ని అనుభవాలు కండిషన్ అయ్యే చాలా విషయాలు సహకరించావు, అదే నీ దాంట్లోంచి నీకు ఆలోచన వస్తుంది. నీ మైండ్ లో లేనిది నీకు ఎక్కడ ఆలోచన వస్తుంది? సో అది కూడా నువ్వు అక్యుములేట్ చేసుకుంటే. సో ఏదైతే పోగు చేసుకున్నావో అది నువ్వెందుకు అవుతావు? నీదైతే అవుతుంది, ఆ మైండ్ అవుతుంది. మైండ్ నేను ఎందుకు అవుతా? శరీరం నాదవుతుంది, నేను శరీరం ఎందుకు అవుతా? ఇది చిన్న లాజిక్. ఇలా కాకుండా దానికి కొన్ని, అది దాని ఉంది అనే ఉనికిని ప్రకటించే కొన్ని పర్సెప్షన్స్ ద్వారా అది ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేద్దాం. సో సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ ఆల్రెడీ ఒక ప్రొవైడ్ విత్ కవర్, ఫస్ట్ కవర్ అది కాజువల్ బాడీ అంట. కాజువల్ బాడీకి అని కవర్ తో ఇచ్చాం, అది very subtle అనుకోండి. And again it is provided with a cover of energy body, and it is provided with a cover of emotional body, and again it is covered with a molecular body.
అంటే శరీరాన్ని కట్ చేసుకుంటూ పోతే దీని లోపల ఇది ఉంటుంది, దీని లోపల ఇది ఉంటుంది అని ఫిజికల్ గా మీనింగ్ తీసుకోవద్దు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి చెప్తున్నాం. వీటన్నిటికీ సెంటర్ కింద ఉంది. అంటే శరీరంలో సెంటర్ ఎక్కడ ఉంది? ఆ సెంటర్ లో ఇది ఉందా? ఆత్మ, సెల్ఫ్ అనేది అలా అర్థం తీసుకోవద్దు. ఇవన్నీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి. ఒక దాంతో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి. ఎలాగైతే ఒక టబ్బులో నీళ్లు తీసుకొని దాంట్లో స్పాంజ్ ముక్క పెడితే దూర వాటర్ ఉంటుంది, స్పాంజ్ లో కూడా వాటర్ పీల్చుకొని ఉంటుంది. జస్ట్ లైక్ దట్. ఒకదాంతో ఒకటి ఎంబౌండెడ్ అయి ఉంటాయి. ఎంబౌండెడ్. ఇది మనకు కనబడే ఫిజికల్ బాడీ. సో ఇక్కడ మనకున్న బాడీస్ అన్నిటిని దాన్ని ఒక్కొక్క సైకిల్స్ తో వృత్తాల కింద చూపించామండి. అంటే ఒకదాంట్లో ఒకటి ఉంటుంది అని అర్థం తీసుకోవద్దు. సో వీటి మామూలుగా మన ఫిజికల్ బాడీస్ అంటాం. తర్వాత ఏది ఫిజికల్ బాడీ ఏమో బాడీ అండ్ మాలిక్యులర్ బాడీ అంటే ఎమోషన్ అండ్ మెంటల్ బాడీ కలిపేసి. సో ఈ సెల్ఫ్ తన ఉనికిని కొన్ని లక్షణాలతో తెలియజేస్తుంటుంది. ఎలాగైతే గాలి తన ఉనికిని గాలి వీస్తున్నప్పుడు మనకు తగిలి గాలి ఉందనే విషయం తెలుస్తుందో, ఎలాగే గాలి ఉనికి ఒక సెంటు బాటిల్ ఓపెన్ చేస్తే ఆ సెంటు మనకి మన దాకా చేరవేస్తుందో, అలాగా దాని యొక్క ఉనికిని చెప్పే లక్షణాలు అన్నమాట. దాంట్లో మొదటి లక్షణం ఏంటంటే బ్లిస్, పరమానందం. పరమానందం అంటే అది ఇస్తుంది కాబట్టి నీ శరీరం ఆనందము అనే దాన్ని చూడగలుగుతుంది. రెండోది ఇమ్మోర్టల్నెస్, అది శాశ్వతమైంది. దానికి ఇది ఏర్పడలేదు. ఈ మిగతా వికాషల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఫిజికల్ బాడీ ఇవన్నీ కొన్ని ఎలిమెంట్స్ తో ఏర్పడ్డాయి, కొన్ని అనుఘటకాలతో ఏర్పడ్డాయి. కానీ అది ఏ అనుఘటనతో ఏర్పడింది కాదు, అది అన్నిటికీ అనుఘటకం ఉంటుంది. ప్రియం స్థితి అంటుంటారు. ప్రియం అంటే ఏంటంటే అనుఘటన కాదు తన ఉద్దేశం, బట్ అన్నిటిలో ఉండేది అది. జస్ట్ లైక్ బంగారం, బంగారంతో ఉంగరం తేరవచ్చు, బంగారంతో నెక్లెస్ తేరవచ్చు, బంగారంతో గాజు తేరవచ్చు, అన్నిట్లో ఉండేది అంటే బంగారం అలాగనమాట. సో మూలం ఏదవుతో దాని గురించి దాన్ని చెప్పడానికి ఉంటుంది. సో దానికి ఇమ్మోర్టల్ అది, అంటే అది నాశనం అయ్యేది కాదు, ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ లవ్, ప్రేమ అనే తత్వం దాని ఉనికి చాటుతూ ఉంటుంది, ఉంది అనేది. నెక్స్ట్ కంపాషన్, కరుణ అనేది కూడా దానికి ఉనికి చాటే లక్షణం. అలాగే పవర్, అది పవర్ఫుల్, హై పొటెన్షియల్, హై పొటెన్షియల్. ఎందుకంటే దానికి ఆ పొటెన్షియల్ ఉండబట్టే మనిషి తన విజ్ఞానంతో చాలా క్రియేట్ చేశాడు. క్రియేట్ చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్ పవరే, పవర్ఫుల్. అవి ఎంత పవర్ఫుల్ అంటే వాడు ఎన్విరాన్మెంట్ ని శాసించేటట్టు అనిపిస్తుంటుంది. ఆ పవర్స్ 100% శాసించడంతో అల్టిమేట్ గా ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంటుంది. ఎనీవే ఇన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఈ కుడ్ కంట్రోల్ ద ఎన్విరాన్మెంట్. ఆల్మోస్ట్ ఆల్ దాన్ని స్పాయిల్ చేసే స్థితిగా కంట్రోల్ చేశాడు. సో ఇక్కడ చూడండి, ఎలాగైతే నీ సెల్ఫ్ ఉందో అలాగే ఒక కొత్త సెల్ఫ్ వచ్చిపోయింది. చక్రంలో కనబడుతోంది కదా, ఇగో ఈ చక్రం బుర్ర అని తిరుగుతోంది కదా సెల్ఫ్. ఈ సెల్ఫ్ ఏమిటయ్యా అంటే నీ యొక్క అక్యుములేట్ అయిన మెమరీ ద్వారా వచ్చే ఒక ఇది బాడీ క్లియర్ గా కనబడుతూ ఉంటుంది నీకు. మైండ్ కనబడకపోయినా ఒక భాగం కింద ఉంది అనే కన్ఫర్మేషన్ నీకు ఉంది. సో ఈ రెండు ఉన్నాయి అనేది confirm. నీకు కనబడింది ఏమిటయ్యా అంటే క్యాజువల్ బాడీ కనబడదు, అలాగే సెల్ఫ్ అనేది అంటున్నావు అది కనబడదు. బట్ కానీ బాడీ అంటూ మైండ్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు రన్ చేసే ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటుందని తెలుసు. సో ఎనర్జీ బాడీ ఉంది అని నీ ఎజెప్షన్, అది కూడా కనబడిపోయింది. సో నీకు కనబడుతుంది ఉంది, నీకు కనబడింది నీ ఉద్దేశంలో లేదు. సపోజ్ నువ్వు కూర్చున్నావు, నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు, నీ వెనకాల పెద్ద తాచుపాము వచ్చి ఉంచుంది అనుకుందాం. నువ్వు చూడనంతసేపు నీకు అది లేదు నీ మైండ్ లో. ఎవరైనా చెప్తే వెనకాల ఉందిరా అంటే అప్పుడు ముందు ఉంటుంది. నువ్వు వెనక్కి తిరిగి తిరిగి చూసిన తర్వాత నమ్మి అప్పుడు ఉందని పరిగెత్తావు. చూడకుండా లేచి పరిగెత్తురావుగా. సో నీకు కనబడిన దాన్ని నువ్వు నమ్ముతావు. అందుకని నీకు అనుభవం అవుతుంది ఏమిటంటే బాడీ అండ్ మైండ్. సో దేర్ ఫార్ ఇదే ఉంది అనుకుంటావు. సో అది నీకు ఒక సెల్ఫ్, విర్చువల్ సెల్ఫ్ అవుతుంది అనమాట. ఇది నువ్వు కన్సిడర్ చేస్తున్న సెల్ఫ్. ఏదది నువ్వు కన్సిడర్ చేస్తున్న సెల్ఫ్, కన్సిడర్డ్ సెల్ఫ్ అన్నమాట. ఒక రకంగా విర్చువల్ సెల్ఫ్, లేని దాన్ని నువ్వు సృష్టించుకున్నావు అన్నమాట.
అదే నేను ఇక్కడ అదే కనబడుతోంది కదా, కనబడుతుంది ఉంది కదా. సో ఇక్కడ నుండి రేపు కంటిన్యూ చేద్దాం.